సార్ నిన్న లైలా ఈవెంట్ లో మన పృథ్వీరాజ్ గారు 11 సీట్లు వచ్చినట్టు కొద్దిగా మాట్లాడారు తెలుసు. సో బాయ్కాట్ వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా లైలా సినిమాని ఎలా చూస్తారు? వాళ్ళు ఎప్పుడు పునాదులు కూల్చేయడం బాయ్కాట్లు చేయడం ఇది అలవాటైపోయినట్టుంది వైసీపీకి. ఆయన సినిమా ఈవెంట్ లో ఏదో అనుకోకుండా మాట్లాడినటువంటి మాట, ఆ మాట కోసం సినిమా ప్రొడ్యూసర్ ఏం తప్పు చేశాడు, హీరో ఏం తప్పు చేశాడు? ఈ బాయ్కాట్లు మానేరా భయ్. ఎందుకంటే నీ రాక్షస రాజ్యం పోయింది, ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. కాబట్టి మీరు ఆయన చేసిన తప్పును తప్పుగా విమర్శించండి తప్ప సినిమాకి నష్టం కలిగించే పని మీ వైసీపీ వాళ్ళు చేస్తే రేపు పొద్దున ఇంకా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. సినిమా వాళ్ళతో పెట్టుకోకండి బాబు. ఎందుకు వచ్చింది? ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ వైసీపీ వాళ్ళు? ఏముంది, వాళ్ళంతా విధ్వంస రాజ్యం. వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని నాశనం చేశారు, అనుకున్న పనులు ఏమి చేయలేదు. ఫస్ట్ ఎక్కడమే ప్రజావేదిక కూల్చిపడేశారు. ఈ కూల్చడాలు ఈ కాల్చడాలు వాళ్ళకి అలవాటు. అలాంటప్పుడు అతను ఏ సందర్భంలో పృథ్వీరాజ్ గారు అన్నారు, పృథ్వీరాజ్ అన్న తప్పు అని చెప్పి ఆయన్ని విమర్శించండి, ఖండించండి. అంతే తప్ప సినిమాను ఆపడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? అక్కడ 11 సీట్లు పరిమితమయ్యారు, అందుకే పరిమితమయ్యారు. ఆ పృథ్వీరాజ్ గారు చెప్పిన దాంట్లో కూడా తప్పులేదు. వాస్తవంగా మీరు మాట్లాడే విధానం ఏంటంటే, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏమనాలా, పృథ్వీరాజ్ అనే ఆయన సినిమా ఫంక్షన్లో సినిమా గురించి మాట్లాడాలి తప్ప ఇలా పార్టీ గురించి మాట్లాడకూడదని విమర్శించండి. అంతేగాని సినిమాని ఆపేస్తాం, విధ్వంసం చేసేస్తాం అంటే ఎవరు చూస్తూ ఊరుకోడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు లైలాని బాయ్కాట్ చేయాలని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిన్న పృథ్వీరాజు మాట్లాడిన మాటలకి ఎలా చూడొచ్చు మనం? ఓన్లీ కామెడీగా చూడాలి నాకు తెలిసినంత వరకు. ఎందుకు? అంతే, అది కామెడీ మాత్రమే. ఎందుకంటే సినిమా హోప్స్ ఇంకోటి హీరోకు సంబంధించింది కాదు. పృథ్వీరాజ్ ఎవరు? ఒక కళాకారుడు అంతే. సినిమాలో మూవీ ఆర్టిస్ట్ అంతే. ఆర్టిస్ట్ మాట్లాడిన దానికి బైకాట్ చేస్తామంటే ప్రతి సినిమాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. దానిలో అన్ని సినిమాలు బైకాట్ చేసుకుంటూ పోతాయి. ఈ నిర్మాత డైరెక్టర్ వాళ్ళందరూ ఏమన్నా చేసిర్రా? ఏం లే కదా. సినిమా అనేది ఒక కళ, దాన్ని ఆడనివ్వాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడాలి. ఇంకోటి ప్రజలకు ఇచ్చే పథకాల గురించి దానిల గురించి అడగాలి, నిలదీయాలి. అంతేగాని మూవీల మీద దీనిల మీద బైకాట్ అని చెప్పడానికి వాళ్ళకి రైట్స్ లేవు. సినిమాని సినిమాలాగా చూడండి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు పృథ్వీ అనేటాయన ఏదో వ్యాఖ్యలు అన్నాడు అని చెప్పి పర్సనల్ గా ఆయన తీసుకొని ఆయన దగ్గర ఏదైనా మాట్లాడండి, ఏదైనా చేసుకోండి, కానీ సినిమాల మీద పడొద్దు ఏ పార్టీ అయినా సరే. సో అన్న మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా మాట్లాడడం వైసీపీ వాళ్ళు కరెక్టే అంటారా? బాయ్కాట్ లైలా సినిమా డెఫినెట్ గా తప్పండి. అదే విధంగా ఈ పృథ్వీరాజ్ గారు కూడా అలాంటి విషయాలు ఈ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం అనేది సరికాదు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఏదన్నా అన్యాయం చేసి ఉంటే ఈ రోజు పార్టీ గెలిచింది కదా అని మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అంటే అక్కడ పార్టీ అధినేత ఊరుకుండే పరిస్థితి లేదు. మనం గతంలో చూసినట్టయితే జానీ మాస్టర్ విషయంలో కానీ, లేకుంటే ఈ రోజు కిరణ్ రాయ్ విషయంలో కానీ, రేపు ఇంకొకరి విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీకి డ్యామేజ్ కలిగించే విషయంలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పార్టీ లైన్ లోనే మాట్లాడాలి. ఇష్టం ఉన్న కాడ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముఖంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది.